హాయ్ అండి. నేను మీ విజయ్. నేను నా మాట, నేను నా కాలజ్ఞానం. నా వాట్సాప్ స్టేటస్లో కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను, దయచేసి చూడండి. కొంతమందికి వాట్సాప్ గ్రూప్ నుంచి పంపించాను, అవి చూడండి. సాయంత్రం కరెక్ట్గా 6:30కి లైవ్ ఉంటుంది. ఇది నిర్ధారణ, నిరూపణ, నిజం, నమ్మకం, దైవం, కర్మ, వీటికి సంబంధించి నేనేం చెప్పానో, ఏం జరిగినాయో ప్రతిదానికి విత్ ప్రూఫ్ మీరు ఆల్రెడీ చూసుండొచ్చు. నేను చెప్పిన తర్వాత జరిగినాయి నేను చూపించడం కూడా నా బాధ్యతే కదా. కొన్ని వదిలేస్తున్నాను లాంగ్ వీడియోస్, కానీ నా ధర్మం నేను చెప్పాలి. కానీ రండి చూద్దాం. ఇది ఎందుకు ఈ లైవ్ చెప్పాలంటే, ఇది విత్ స్పెషల్. మనం మారుతున్నామా, మతం మారుతుందా, భారతదేశం మారుతుందా, భారత ఖండమే మారిపోతుందా, భాగ్యవంతుడా, కూటికి లేనివాడా, కోటేశ్వరుడా, కులమా, మతమా, మాంసమా? ఏంటి మతానికి మాంసానికి పెట్టారు అంటారు కదా, దానికి కూడా కారణం. బ్రాహ్మణులు మాంసం తినరు, అది అందరికీ తెలిసింది. ఇప్పుడు తింటున్నారు, అది అందరికీ తెలిసింది. తెలుగు వాళ్ళు అందరూ తింటారు, ముస్లిమ్స్ అందరూ తింటారు, క్రిస్టియన్స్ అందరూ తింటారు. ఇది మతం. ధనికుడా, పేద కార్మికుడా, వాడు వారానికి ఒకసారి తింటాడు, ధనికుడు వారమంతా తింటాడు. కానీ నేను చెప్పే ఈ లైవ్లో ఎవడు ఎంత తినాలో కూడా నా చేతుల్లోనే ఉంటుంది. ఇది నిజం. ఎవడు పోవాలో, ఎవడు ఉండాలో దిశ నిర్దేశాలు, ప్రకృతి శాసనాలు మీకు అందిస్తాను. ఇన్ని లైవుల్లో ఈ లైవ్ చాలా గొప్పగా ఉంటుంది, మిమ్మల్ని ఆశ్చర్యజేస్తుంది. రెండవది, నేను చెప్పిన విధంగానే రేపు జరగబోయేటి, ఈ నెల లోపల హనుమత్ జయంతి లోపల జరగబోయేటి కొన్ని ఉన్నాయి. వాటికి కర్త, కర్మ, క్రియ అంతా మీరే. మీరు విన్నది నిజమే, మీరే. ఒక్కరు కూడా నిన్న పెట్టిన వీడియోకి రెస్పాండ్ కాలే. ఇది మనది కాదు అనుకున్న వాడికి ఈ ప్రపంచంలో బతికే హక్కు లేదు. బతకగలము, ఇది మనది, ఇది మన భరత భూమి, కర్మభూమి, భరతఖండం, రామరాజ్యం చూసాం అనుకున్న వాళ్ళు సూర్యుళ్ళ వెలుగుతూనే ఉంటారు. మిగతా వాళ్ళు అమావాస్య చీకట్లో కలిసిపోతారు. ఈ లైవ్కి అంత ప్రత్యేకత ఉంది. ఆలోచించి నమస్కారాలు పెట్టద్దు దయచేసి. నేను చెప్పింది మాత్రమే వినండి, విని ఆచరణ చేయండి. ఆచరించలేని వాళ్ళు దయచేసి రావద్దు. మాకు పనులు ఉన్నాయంటే ఆ పనుల్లో నిమగ్నం అయిపోండి. అర్థమవుతుందా? లైవ్లో చూస్తే మీకు అవగతం అవుతుంది, తర్వాత చూస్తే మీకు దానివల్ల ఉపయోగం ఏముండదు, మంత్రబలం కూడా మీకు పనిచేయదు.
ప్రతి లైవ్లో ఒక మంత్రం ఇస్తాను మాట ఇచ్చాను కదా, నా మాట నేను తప్పను. లైవ్లోకి వచ్చిన వాళ్ళకి మాత్రమే అది అవగతం అవుతుంది. ఈరోజు తిండి ఈరోజే, రేపు తిండి రేపే. ఈరోజు చూసే లైవ్లో మంత్రం ఈ రోజుకే సంబంధించింది ఉంటుంది. మీరు రేపు చూసి ఆ మంత్రాన్ని చేసుకుందాంలే అంటే అది వర్తించదు, ఉపయోగపడదు. యశస్వి భవ.